తెలంగాణ కేబినెట్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశం కోసం భారీ అజెండాను సిద్ధం చేశారు. ఇందులో పలు కీలక అంశాలపై నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఇవాళ జరిగే తెలంగాణ కేబినెట్లో పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలు చర్చకు రానున్నాయి. సంక్షేమ రంగానికి చెందిన కీలక నిర్ణయాలు, ఉద్యోగులు, ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు తదితర అంశాలు అజెండాలో ఉన్నట్లు సమాచారం. రాజకీయ సవాళ్లతో ముడిపడి ఉన్న రుణమాఫీ, నిధుల సమీకరణపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనుసరించాల్సిన విధానాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఇదివరకున్న మార్గదర్శకాలు తదితర అంశాలపై రేవంత్ అభిప్రాయ సేకరణ చేయనున్నారు. అలాగే 10 ఏళ్ల గడువు ముగియడంతో విభజన సమస్యల పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మహారాష్ట్ర సర్కార్ ఏడాదిలో 2 సార్లు రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. 25,000 నుంచి 50,000 వరకు రుణాలు తీసుకున్న రైతుల్లో బ్యాంకు వడ్డీలు క్రమం తప్పకుండా కట్టిన వారికి మాత్రమే ఇది వర్తిస్తోంది. అలాగే రాజస్థాన్లో కూడా కొన్ని బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తోంది. ఈ 2 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని ఇటీవలే అధికారులు పరిశీలించొచ్చారు. దీనిపై కేబినెట్లో కీలకంగా చర్చించనున్నారు. ఇటు ఉద్యోగుల సమస్యలు, విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం కూడా కేబినెట్లో ప్రస్తావనకు రానున్నాయి.